ప్రైజ్ లార్డ్. నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. ఆశ ఏంటంటే మనం రానున్న దినాల్లో మనం చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని, అంటే మనకున్నటువంటి 66 పుస్తకాల యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ మరి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈ 66 పుస్తకాలు ఒక్కొక్క పుస్తకంగా మనం ధ్యానించుకుంటూ దేవుని యొక్క కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైనటువంటి వాక్యం యొక్క లోతులను మనం గ్రహించుకుంటూ ధ్యానించాలి అని ఆశ కలిగి ఉన్నాను. కనుక మనం రానున్న దినాల్లో ఒక్కొక్క పుస్తకంగా మనం దాన్ని ధ్యానించబోతున్నాం. అయితే కొద్దిగా ఉపోద్ఘాతాన్ని నేను ఇచ్చిన తర్వాత ఈ రోజున ఒక పుస్తకాన్ని, నూతన నిబంధనలో ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఆ తదనంతరం ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క వారం అట్లా నేను పరిచయం చేసుకుంటూ ధ్యానంలోనికి మనం వెళ్ళడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ 66 పుస్తకాలను మనం గమనించినట్లయితే ఈ 66 పుస్తకాలు కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయబడలేదు. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఆ చరిత్ర జరిగినటువంటి సందర్భాలను బట్టి మన బైబిల్ అరేంజ్ చేయబడలేదు. మనకి ఈ 66 పుస్తకాల్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, అంటే పెంటట్యూక్, మోషే చెప్పినటువంటి ఆ యొక్క 5 పుస్తకాలు, లా బుక్స్ అంటాం వాటిని మనం. తర్వాత రాజుల గ్రంథము, దినవృత్తాంతాలు, ఇవన్నీ కూడా మనకి చరిత్ర చెప్పేటువంటి గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు. ఆ తర్వాత పొయిటిక్ బుక్స్ అంటే ప్రసంగి, పరమగీతాలు, కీర్తనలు, ఇవన్నీ. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు. సో ఆ క్రమంలో బైబిల్ని అరేంజ్ చేయటం జరిగింది. అయితే ఊరికనే జస్ట్ అట్లాగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా అలాగే అరేంజ్ అయి ఉన్నాయా, లేకపోతే దాని వెనకాల ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచన, ప్రణాళిక ఏమన్నా ఉన్నదా అన్న దిశగా కూడా నేను ఆలోచించాను. ఆ లోతైనటువంటి మర్మాలను మనం రానున్న దినాల్లో మనం ధ్యానించబోతా ఉన్నాం. సో అయితే మొదటగా ప్రభు నా మనసులో పెట్టినటువంటి తలంపు ఏంటంటే, నూతన నిబంధనలో పౌలు గారు రాసినటువంటి ఆ 13 పత్రికల క్లుప్త వివరణ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత సువార్తల్లో ఉన్నటువంటి కొన్ని పుస్తకాల వివరణ మనం చేసిన తర్వాత ఆ తదనంతరం పాత నిబంధనకి వెళ్ళాలి. ఏమండి? అయితే పౌలు గారు రాసినటువంటి 13 పుస్తకాల క్లుప్తంగా ఒక వివరణ ఇచ్చేసిన తర్వాత ఈ రోజున హెబ్రీ పత్రికలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. అందరూ వాక్యాన్ని పట్టుకొని, అలాగే పుస్తకం పట్టుకొని, పెన్ను పట్టుకొని సిద్ధంగా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే కొద్దిగా క్రమం కలిగి మనం వాక్యాన్ని నేర్చుకోవటానికి, వాక్యాన్ని అన్వయించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో సాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచి ప్రభుని స్తుతించుకునేటువంటి గొప్ప కృప, వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి కృప, ఆయన పాదాలను పట్టుకునేటువంటి కృప ప్రభు మనకు దయచేస్తున్నారు. కనుక ఒక క్రమం కలిగి మనం వాక్యాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గారు రాసినటువంటి 13 పుస్తకాలను మనం పెద్దలు 4 గ్రూపులుగా దాన్ని విభజించారు. అందులో మొదటి గుంపు ఏంటంటే పొలమిక్ బుక్స్ అంటారు, అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి గ్రంథాలు. అందులో రోమా పత్రిక, మొదటి కొరింథీ, 2వ కొరింథీ, అలాగే గలతీ పత్రిక. ఇవి పొలమిక్ అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి గ్రంథాలు. 2వ కేటగిరీ ప్రిజన్ లెటర్స్ అంటాము. ఇవి ప్రేమను వ్యక్తపరిచేటువంటి, ప్రేమను తెలిపేటువంటి గ్రంథాలు.
అవి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అలాగే ప్రొఫెటిక్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇవి నిరీక్షణను తెలిపేటువంటివి, నిరీక్షణ గురించి మాట్లాడేటువంటి గ్రంథాలు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక. అలాగే పాస్టోరియల్ ఆర్ హార్మోనీ, లేకపోతే ఐక్యతను కాపాడేటువంటి గ్రంథాలు. ఇవి మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు రాసినటువంటి పత్రిక. మనం పౌలు గారు రాసినటువంటి పత్రికల్ని విభజిస్తే 4 పదాలను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఒకటి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, అలాగే ఐక్యత. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విశ్వాసానికి సంబంధించినటువంటి పత్రికలు పౌలు రాశాడు. రోమ పత్రిక, కొరింథీ, అలాగే గలతీ. ప్రేమకు సంబంధించినటువంటి పత్రికలు ఫిలిప్పీ, ఎఫెసీ, కొలస్సీ, ఫిలోమోను. నిరీక్షణకు సంబంధించినటువంటి పత్రికలు అంటే ప్రొఫెటిక్ బుక్స్, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక. అలాగే పాస్టోరియల్ హార్మోనీ అంటే ఐక్యతను కలిపేటువంటి పుస్తకాలు మనకి మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు రాసినటువంటి పత్రిక. అయితే ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఒక పత్రిక. ఈ పత్రిక నిజానికి ఆయన రాశాడు అని నిజంగా ఆదిమ గ్రంథాల్లో అయితే ఎక్కడ కూడా పౌలు గారి పేరు లేదు. కానీ మన తెలుగు బైబిల్ కనుక చూస్తే ఖచ్చితంగా అందులో అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. నిజానికి ఒరిజినల్ టెక్స్ట్ లో కనుక మనం చూస్తే ఎక్కడ కూడా పౌలు గారి పేరు ఉండదు. అందుకనే ఇది చాలా డిబేట్ అయ్యేటువంటి విషయం అన్నమాట. చాలా మంది దీని గురించి డిబేట్ చేస్తున్నారు. ఇది పౌలు గారు రాయలేదు, ఇది పౌలు గారితో పాటు ఉన్నటువంటి బర్నబా రాసి ఉండొచ్చు అని కొంతమంది, అపోలో రాసి ఉండొచ్చు అని కొంతమంది, లూకా రాసి ఉండొచ్చు అని కొంతమంది, అకులా ప్రిస్కిలాలు రాసి ఉండొచ్చు అని కొంతమంది, అట్లాగా చాలా వాదోపవాదాలు అయితే ఉన్నాయి. ఈ రోజున మనం ఒక 5 విషయాలను ఈ హెబ్రీ పత్రిక నుంచి మనం ఆలోచించబోతున్నాం. ఒకటి, ఎవరు రాశారు? 2, ఎవరికి రాశారు? 3, ఎందుకు రాశారు? ఏ సందర్భంలో రాశారు? 4, ఏమి రాశారు? చివరికి 5 ఏంటంటే ఈ హెబ్రీ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? ఈ 5 విషయాలను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమయం ఇచ్చిన కొలది మనం ధ్యానించబోతున్నాం. కనుక కొద్దిగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించడానికి ప్రభు మనకు సాయం చేయాలి. అయితే నేను మీకు జ్ఞాపకం చేశాను, ఈ గ్రంథాన్ని పౌలు గారు రాశారని చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. అయితే నా అభిప్రాయం కూడా పౌలు గారు రాశారనే. దానికి 2-3 కారణాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్య భాగంలో అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని చదివినట్లయితే ఒక మాట అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. నేను చదువుతున్నాను, దయచేసి అది పరిశీలించండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అనేటువంటి ఒక మాట ఉంది. చివరిలోకి వచ్చేటప్పటికి వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడెను. అంటే పౌలు గారు ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే ఈ రక్షణను గురించినటువంటి సువార్త ప్రభువు బోధించుట చేత మన విశ్వాస జీవితం ప్రారంభమైంది, నా విశ్వాస జీవితం ప్రారంభమైంది అని ఈ గ్రంథకర్త ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దమస్కు మార్గంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అంటే ఆయనే ముఖాముఖిగా పౌలుని ఎన్కౌంటర్ చేసుకొని పౌలుకు సువార్త ప్రకటించి దర్శనాన్ని ఇచ్చి మరి పౌలును ఆయన సేవకునిగా ఎన్నుకున్నటువంటి సందర్భం పౌలు గారే సాక్షాత్తు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం ద్వారా మనం చాలాసార్లు చదువుకుంటాం, వినుంటాం.
సో ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ అనుభవాన్ని నేను ప్రభు నాకు బోధించుట చేత, ఫిలిప్పీ పత్రికలు కూడా ఆయన ఈ మాటని జ్ఞాపకం చేస్తాడు. నేను ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రత్యక్షతను పొందుకున్నాను అనేటువంటి మాట పౌలు గారి జ్ఞాపకం చేస్తాడు. సో ఈ 2వ అధ్యాయాన్ని బట్టి మరి ఉన్నటువంటి అపోస్తులందరిలో డైరెక్ట్ గా యేసు ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్షత పొందుకుని సువార్తను విని తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి పౌలు గారు. ఒక కారణం అయితే, మరి ఆ కింద ఇచ్చినటువంటి కారణం ఏంటంటే, మరి ఎంతో మంది అపోస్తులు ఉన్నారు. సో వారందరూ మరి మనకి వాక్యాన్ని బోధించి మనల్ని బలపరిచారు. నిజమే, అపోస్తులైనటువంటి పౌలు ఆయన రక్షించబడిన తర్వాత తిన్ననైనటువంటి ఆ మార్గములో, ఆ వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళాడు. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే, ఆ తిన్ననైనటువంటి అనేటువంటి ఆ పదానికి ఆ చరిత్ర అంతా తీసుకుంటే, ఆ ఇల్లు బర్నబాకు సంబంధించినటువంటి ఇల్లుగా మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. సో అంటే పౌలు గారు రక్షించబడిన తర్వాత, అంటే ఎన్కౌంటర్ అయిన తర్వాత డైరెక్ట్ గా బర్నబా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బర్నబా దగ్గర పౌలు ఉండటం బట్టి అక్కడికి అననీయ అని పిలువబడుతున్నటువంటి ఒక సేవకుడు రావడం, ఆ సేవకుడు మరి పౌలు మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పొరల వంటివి రాలడం అన్నటువంటి ఆ చరిత్ర అంతా కూడా మనకి దేవుని వాక్యం మనం చదువుకుంటుంటాం. ఒకటి కారణం చెప్పాను మీకు. రెండో కారణం ఇది పౌలు రాశాడనడానికి ఏంటి అంటే, ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సాహిత్యాన్ని, సరళిని, బాణిని, అంటే పౌలు గారు వాడేటువంటి పద ప్రయోగం, ఆయన చేసేటువంటి పద ప్రయోగాలు మనకి హెబ్రీ పత్రికలో ఎక్కువ కనపడతాయి. హెబ్రీ పత్రికలో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను గురించి పౌలు గారు వివరించడం మనం చూస్తాం. అంటే అంత లోతైనటువంటి ఆ సత్యాలు, అంత జ్ఞానం బహుశా పౌలు గారికి ఉంటుంది అనేటువంటిది రెండవ కారణం. అయితే ఇది ఈ హెబ్రీ పత్రిక రోమా సంఘాన్ని రెఫర్ చేస్తూ రాయబడినటువంటి పత్రికగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే చివరిలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుదామా? కొద్దిగా జాగ్రత్తగా మాట చూడటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తీసుకొని కూర్చొని నాతో పాటు మీరు బైబిల్ స్టడీ చేస్తే ఎన్నో ఆత్మీయ సత్యాలను మనం గ్రహించుకోవచ్చు. కనుక మనం బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 24 చివరిలో ఉన్నటువంటి మాట నేను మాట్లాడుతున్నాను. ఇటలీ వారు మీకు వందనాలు చెప్పుచున్నారు, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ పత్రిక రాసేటువంటి సమయంలో ఆయనతో పాటు ఇటలీ వారు కూడా ఉన్నారు అనేటువంటిది ఒక సత్యం. ఎవరు ఇటలీ వారు అంటే, రోమ్ పట్టణానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే ఇటలీ వారు. పౌలు స్పష్టంగా అంటున్నాడు, వీళ్ళు కూడా మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగో నాతో పాటు మీ ఊరోళ్ళు కూడా ఉన్నారు, సో మీ ఊరోళ్ళు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నారు అనేటువంటి ఆ మాట పౌలు గారు వాడ్డాన్ని మనం చూస్తున్నాం. రెండవది, ఈ హీబ్రూ పత్రిక అంతా మనం పరిశీలన చేస్తే ఆ దినాల్లో సంఘము బహు శ్రమలో ఉంది, పర్సిక్యూషన్ ఫేస్ చేస్తుంది చర్చి. ఆ కాలంలో విస్తృతమైనటువంటి పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నటువంటి సంఘము ఏంటి అని చరిత్ర తిరిగిస్తే అది రోమా సంఘమే. సో కాబట్టి రోమా సంఘాన్ని ఉద్దేశిస్తూ రాయబడినటువంటి పత్రిక, రోమా సంఘాన్ని గురించినటువంటి ఆల్రెడీ ఆశ పౌలు కలిగి ఉన్నాడు. అందుకనే మనం రోమపత్రిక మనం చూస్తే అందులో అనుమానం ఏమిటో నిస్సందేహంగా ఆ రోమపత్రికను పౌలు గారు రాశాడు. రోమపత్రికను పౌలు గారు రాసినటువంటి సమయం సందర్భం మనం ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక కంటే ముందు ఒక 8 నుంచి 10 సంవత్సరాలకు ముందే రోమా సంఘానికి ఒక పత్రిక రాశాడు పౌలు. ఆ పత్రికను పౌలు గారు కొరింథీ సంఘంలో ఉండి రాశాడు. ఆ పత్రిక, రోమపత్రిక. ఆ పత్రిక రాసినటువంటి కాలమానం AD 57 or 58 అనేది
చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. సో ఆల్రెడీ మొట్టమొదటి పత్రిక పౌలు గారు రోమా సంఘానికి రాసేటప్పుడు రోమా సంఘంలో పర్సిక్యూషన్ లేదు, కానీ రోమా సంఘంలో భయంకరమైనటువంటి ఇమ్మోరాలిటీ, అంటే బరి తెగించినటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆ ప్రజలు, విశ్వాసులు మరి సంఘంలో ఉన్నట్లుగా పౌలు గుర్తెరిగి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ బరి తెగించినటువంటి స్థితిని పౌలు వారి జ్ఞాపకం చేస్తూ రాసినటువంటి మొదటి పత్రిక రోమా పత్రిక. ఇక రెండవ పత్రికకి వచ్చేటప్పటికి, రెండవ పత్రిక రోమా సంఘానికి రాసేటువంటి కాలం అది AD 66, 64, 68 మధ్యకాలంలో జరిగింది. ఈ పత్రిక రాసేటప్పటికి యెరూషలేము దేవాలయము కూలిపోలేదు. AD 68 to 70 మధ్యకాలంలో చరిత్ర చెప్తుంది, రోమన్స్ యెరూషలేము మీద దాడి చేసి సుమారు 10 లక్షల మంది యూదులను చంపివేసి ఆ దేవాలయాన్ని కూలగొట్టి వాళ్ళు దాన్ని తగలబెట్టినటువంటి చరిత్ర మనకందరికి తెలుసు. AD 68 to 70 మధ్యకాలంలో దేవాలయం కూలగొట్టబడింది. అయితే ఈ హెబ్రీ పత్రిక రాయబడేటువంటి కాలానికి దేవాలయంలో ఇంకా బలులు జరుగుతున్నాయి. సో దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో బలులు జరుగుతున్నాయి అన్నటువంటి ఆధారం చేసుకుని యెరూషలేము దాడి చేయకముందు, మందిరం కూలగొట్టక ముందే హెబ్రీ పత్రిక రాయబడింది అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. పౌలు గారు ఈ హెబ్రీ పత్రిక రాయడం వెనకాల ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఆ రోజుల్లో నీరో చక్రవర్తి పరిపాలన కాలం అది. 2 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ హెబ్రీ పత్రిక మరి రాసినటువంటి గ్రంథకర్త ఏ ఉద్దేశించి ఈ యొక్క పత్రికను వాళ్ళకి రాశాడు, ఏమి ఆశిస్తూ ఈ పత్రికను రాశాడు అనేటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళడానికి ముందు ఆ AD 64, 68 మధ్యలో ఉన్నటువంటి ఆ సంఘ పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యూదుల నుంచి ఒక తీవ్రవాద వర్గం, వాళ్ళని జల్లడ్స్ అంటారు. అంటే యూదులలో ఉంటూ క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి కొంతమంది యూదా క్రైస్తవులు ఉన్నారు. అన్యులలో నుంచి క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి అన్యులు ఉన్నారు. సో ఓవరాల్ గా యూదుల నుంచి క్రీస్తుని అంగీకరించిన, యూదా మతం నుంచి అన్యులుగా ఉంటూ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళని క్రైస్తవులుగానే సంబోధించారు. మనం అపోస్తల కార్యాల్లో చూస్తాము. ఓవరాల్ గా క్రైస్తవులు అనేటువంటి పదం నూతన నిబంధనలో మనం 3 సార్లు చూస్తాం, 3 సార్లు గమనిస్తాం క్రైస్తవులని. అయితే యూదులలో కొంతమందికి యేసుక్రీస్తు దేవుడిగా వారు నమ్మలేదు, వాళ్ళు అంగీకరించలేదు. ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించారో వాళ్ళంటే ఒకలాంటి పగ పెంచుకున్నారు యూదులు. అందులో పౌలు కూడా ఒకడు మనకు తెలుసు. ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించారో వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని రాళ్లతో కొడుతూ, వాళ్ళ కుటుంబాల్లోనికి జ్వరబడి వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి వాళ్ళు హింసిస్తున్నటువంటి సందర్భం మనం అపోస్తల కార్యాల్లో పౌలు యొక్క జీవితంలో చూస్తాం మనం. సో ఆ తెగ, వారిని జల్లడ్స్ అంటాం మనం. యూదులలో క్రైస్తవులను వ్యతిరేకించేటువంటి ఒక వర్గం, వారిని జల్లడ్స్ అంటాం. సో వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే, రోమాలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి విశ్వాసులుగా కొనసాగుతున్నారో వారిని హింసించడం, వారిని కొట్టడం, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలు పాలు చేయడం, చిత్రహింసలు పెట్టడం, వారిని చంపివేయడం, ఇటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి రోమా సంఘంలో ఆ దినం ఉన్నటువంటి పరిస్థితుల్లో
మనం ఒక వాక్యం చదువుకుంటే నేను మీకు 2 వాక్యాలు ఇస్తాను. ఒక వాక్యం 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ వాక్య భాగం. అక్కడ ఒక మాట ఉంది, ఎవరన్నా చదివి సాయం చేస్తారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్య భాగం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. సో కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూసుకోనండి. వాళ్ళు చాలా బంధించబడుతున్నారు, వాళ్ళు శిక్షించబడుతున్నారు అనేటువంటి మాట పౌలు గారి జ్ఞాపకం చేస్తూ, ఆ కాలంలో బహుశా మరి అక్కడ తిమోతి ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ తిమోతి గురించి కూడా పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. 23వ వచనం చూడండి. అప్పుడే తిమోతి విడిపించబడ్డాడు అనేటువంటి మాట ఉంటది 13వ అధ్యాయం 23వ వాక్య భాగంలో. మా సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకుని. సహోదరుడైన తిమోతికి చాలమ్మా విడుదల కలిగిందని తెలుసుకుని. అంటే ఆ కాలంలో భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ ఉంది. దొరికిన వాళ్ళు దొరికినట్లు అరెస్ట్ చేస్తున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపివేస్తున్నారు. ఇటువంటి ఒక కిరాతకమైనటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉంది. అంత మాత్రమే కాదు, ఆ దినాల్లో మరి మన నీరో అని పిలువబడుతున్నటువంటి ఒక చక్రవర్తి, మరి ఆ పేరు వినే ఉంటారు, నీరో చక్రవర్తి. ఆయన రోమ్ పట్టణాన్ని తగలబెట్టేసాడంట. తగలబెట్టి చరిత్ర చెప్తుంది, ఆయన రోమ్ పట్టణం తగలబడుతుంటే ఆయన ప్యాలెస్ లో పైన కిటికీలో కూర్చొని పిడేలు వాయిస్తున్నాడంట. ఇది నేను చెప్పలేదు, ఇది చరిత్ర చెప్తుంది. రోమ్ పట్టణం తగలబడుతుంటే ఆయన పైన కూర్చొని పిడేలు వాయిస్తా ఆనందిస్తున్నాడంట. అంటే వైలిన్ వాయిస్తా ఉన్నాడంటే అయ్యగారు. ఎందుకంటే ఈయన తగలబెట్టేశాడు కాబట్టి. ఎందుకు ఈయన రోమ్ పట్టణాన్ని తగలబెట్టాడంటే ఇతనికి ఒక ఆలోచన ఉంది. హీ వాంట్ టు రీబిల్డ్ ద సిటీ ఆఫ్ రోమ్. అంటే రోమ్ ని ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా, ఒక పర్యాటక కేంద్రంగా, అంటే ఆ పట్టణంలోనికి ఎవరు వచ్చినా సరే అబ్బా ఏం కట్టాడు ఈ పట్టణం, ఎంత అద్భుతంగా ఉంది అని అనిపించుకోవాలని నీరో చక్రవర్తి ఏం చేసేదంటే ఓ పక్కన రోమ్ పట్టణాన్ని తగలబెట్టాడు. తగలబెట్టి ఇక ప్రజల్లో చాలా మంది కూడా చనిపోవటం, ఇల్లు కోల్పోవటం ఇట్లా జరుగుతున్నప్పుడు నీరో చక్రవర్తి దగ్గరికి ఈ పెద్దలందరూ కూడా వచ్చి, సార్ మరి మన పట్టణం తగలబడిపోతుంది, నేను తరిష్టం ఏంటి అని అంటే, అప్పుడు నీరో చక్రవర్తి తప్పించుకోవటానికి, పట్టణం కట్టబడ్డానికి ఏం ఆలోచించి ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏం చెప్పారంటే వీళ్ళందరికీ, ఇలాగా రోమ్ పట్టణంలో ఇంత అరిష్టం జరగడానికి కారణం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఉండటమే, దేవుడు కానటువంటి క్రీస్తును వీళ్ళు ఆరాధించటమే, మన రోమన్ దేవతలను విడిచిపెట్టి వీళ్ళు క్రీస్తుని వెంబడించటమే అనేటువంటి ఒక నింద క్రైస్తవుల మీద వేయడాన్ని బట్టి ఇంకా పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది. నాకు ఒక ఆయన తెలుసు, నాకు ఆయన చేతబడులు చేస్తాడు బాగా. నేను ఆయనతో ఒక 3 రోజులు ఉన్నాను కూడా. నేను కలిశాను ఆయనతో 3 రోజులు సహవాసం కూడా చేశాను. ఆయన నాకు మంచి మిత్రుడు, ఆయనకు సువార్త కూడా చెప్పాను. నేను ఇక్కడ ఆంధ్రాలోనే ఉంటాడు. ఆయన చాలా పేరు మోసినటువంటి మాంత్రికుడు. అంధకార శక్తులతో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. చాలా శక్తులు ఉన్నాయి ఆయనకి. అయినప్పటికీ కూడా దేవుడు కృపనిచ్చాడు. ఆయనతో పాటు నేను ఉండి అసలు ఏంటి ఈయనకి సంగతి తెలవాలి అని ఆయన దగ్గరికి పోయి ఉండి చేశాను. అయితే ఆయన చెప్పినటువంటి సాక్ష్యాలు ఏంటంటే, వాళ్ళ ఊర్లో ఒక రోజున ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, వరి అంతా కుప్పలేశారంట. చాలా ఎకరాలు కోసి కుప్పేస్తే మరి ఎట్లా తగలబడ్డాయో తెలీదు. ఇండివిజువల్ గా ఉన్నటువంటి వరి పొలాలన్నీ కూడా తగలబడిపోయినాయంట. ఆ కుప్పలన్నీ తగలబడ్డాయంట. కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం వచ్చింది. సో ఇక ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే, మనకి ఎంత అరిష్టం జరగడానికి కారణం ఏంటంటే ఈ మాంత్రికుడే, ఈడేదో చేసి ఉంటాడు, అందుకనే ఈ కుప్పలన్నీ తగలబడ్డాయి అని చెప్పి అతను తీసుకొచ్చి ఓ చెట్టుకు కట్టేసి చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరూ వచ్చి అతని మీద
కిరోసిన్ పోసి అతని ముందు 2 పళ్ళు ముందు రాలగొట్టండి అని ఒక 2 పళ్ళు రాలగొట్టి తర్వాత కిరోసిన్ పోసి చంపాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చి అతన్ని కాపాడడాన్ని బట్టి అతను ఆ రోజు తగలబడిపోయిండేవాడు. అన్ఫార్చునేట్లీ దేవుడు అతను రక్షించాడు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి వలన ఇంత అరిష్టం జరిగింది అని ప్రజలకు తెలిస్తేనే ప్రజలు ఏం ఆలోచించకుండా వాళ్ళని తగలబెట్టేసడానికి ఈ కాలంలోనే ఎప్పుడో జరిగిన సంవత్సరాల క్రితం జరిగింది కాదు, ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి చెప్తున్నాను మీకు. ప్రజలు తగలబెట్టడానికి ఇష్టపడితే మరి పట్టణం తగలబడిపోవడానికి కారణం క్రైస్తవులు అని తెలిసినప్పుడు ఏమండి క్రైస్తవులు విడిచిపెడతారా? ఆ రోజుల్లో ఎటువంటి పర్సిక్యూషన్ అంటే చరిత్ర చెప్తుంది. మొదటి పేతురు పత్రిక రాసేటప్పటికి కూడా ఇటువంటి పర్సిక్యూషన్ ఉంది. మీరు వినండి. నీరో చక్రవర్తి అంట తన బర్త్డే ఫంక్షన్ కి రాత్రి సెలబ్రేట్ చేసుకునేవాడంట. ఆ సెలబ్రేషన్ లో మరి లైట్లు వెలిగించడానికి ఏం చేసేవాడంటే, ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఉన్నారో వాళ్ళని ఎక్కడైతే ఫంక్షన్ చేస్తున్నాడో ఆ ఫంక్షన్ చుట్టూరు పోల్స్ కట్టేసి వాళ్ళని నూనెతో నింపి నూనెతో నింపి వాళ్ళని తగలబెట్టేవాళ్ళంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే క్యాండిల్ లైట్ సర్వీస్. క్రైస్తవులని మైనంతో తారుతో నింపి తగలబెట్టి ఆ మంటతో సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి చరిత్రలో ఉన్నట్లుగా మనం చరిత్రలో సత్యాలను చూడొచ్చు. అంటే ఒకే ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రాయటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని నేను వివరిస్తున్నాను మీకు. ఆ రోజుల్లో సంఘంలో బహుభయంకరమైనటువంటి పర్సిక్యూషన్. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేస్తున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్లుగా హింసిస్తున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్లుగా వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఇటువంటి బహుభయంకరమైనటువంటి పర్సిక్యూషన్ ఉన్నటువంటి ఆ సమయం ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఆ కాలం. రెండవది, రోమ్ పట్టణాన్ని తిరిగి కట్టడానికి నీరో చక్రవర్తి పూనుకొని వీళ్ళ ఆస్తులు తగలబెట్టడం, వీళ్ళ ఆస్తులు లాక్కోవడం, ప్రాముఖ్యంగా క్రైస్తవుల ఆస్తులు అనమాట. వాళ్ళ ప్రాపర్టీస్ ని డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళ ప్రాపర్టీస్ ని బలవంతంగా లాగేసుకోవడం. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట మాట్లాడతారు. 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, చూడండి ఆ మాట, ఒక మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. 13వ అధ్యాయం 14వ వచనం హెబ్రీ పత్రిక, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. మన పట్టణం ఇది కాదు, మన గృహాలు ఇవి కాదు, మనకు పట్టణం ఉంది, మనకు అక్కడ శాశ్వతమైనటువంటి గృహం ఉంది అనేటువంటి మాట పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాము. అయితే ఇప్పుడు క్లుప్తంగా కొద్దిగా నేను మీకు ఒక బ్రీఫ్ చరిత్ర జ్ఞాపకం చేశాను. అసలు ఏ సందర్భంలో ఈ పత్రిక వ్రాయబడింది అనేటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇటువంటి పర్సిక్యూషన్స్ జరుగుతున్నప్పుడు, ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు, కొంతమంది కుటుంబాలు కోల్పోతున్నప్పుడు మరి సంఘం ఎట్లాగుంది, సంఘంలో ఏం జరుగుతుంది, ఈ విషయాలు మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆ భయంకరమైనటువంటి ఆ పర్సిక్యూషన్ తట్టుకోలేక కొంతమంది, ఆస్తులు పోతున్నాయి ఆ భయంతో కొంతమంది, అంత మాత్రమే కాదు, ఆల్రెడీ మనం రోమా సంఘాన్ని గురించిన ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఆ సంఘంలో ఇమ్మోరాలిటీ అంటే భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితం ఆ సంఘంలో ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రిక రాయబడేటప్పటికి హెబ్రీ సంఘంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 1, బహుభయంకరమైనటువంటి పర్సిక్యూషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, కారణం కూడా చెప్పాను. 2, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటున్నారు కొంతమంది, వాళ్ళకున్నటువంటి సంపద పోతుంది. 3వది, క్రీస్తునెరిగి
ఎక్కడ వీళ్ళ ఆస్తులు, ఎక్కడ వీళ్ళ ప్రాణాలు పోతాయో అని చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటిది, కొంతమంది సంఘంలో ఉంటూ కూడా విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హెబ్రూ గ్రంథం అంతా కూడా మనం క్లుప్తంగా ఆలోచిస్తే, నేను దీనంతా చదివితే నాకు ఒకే ఒక విషయం అర్థం ఏంటో తెలుసా? ఓ భక్తుడు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని ఏమని అడుగుతున్నాడని నేను ఆలోచిస్తే, ఒక సేవకుడు ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడంటే, దయచేసి 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 మీరు వెనక్కి వెళ్ళద్దు, దయచేసి మీరు వెనక్కి పారిపోవద్దు, మీకు దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి మీరు వెనక్కి వెళ్ళద్దు. హెబ్రూ పత్రిక మొత్తం మనం ఆలోచిస్తే ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే, ఓ సేవకుడు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులను చూసి వాళ్ళని బ్రతిమలాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట, మీకు నమస్కరిస్తున్నాను, మీకు దండం పెడుతున్నాను, ఇదిగో ఒక విలువైనటువంటి సమాచారం మీకు ఇస్తున్నాను, మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోబాకండి. దిస్ ఈస్ ద కోర్ మెసేజ్ ఆఫ్ బుక్ ఆఫ్ హీబ్రూస్. అయితే అక్కడ హిబ్రూ పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, ఏ విషయాల్లో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే, చూడండి, కొన్ని పాయింట్స్ ని నేను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఈ పుస్తకం అంతా మనం అధ్యాయం చేయలేము, ఎందుకంటే చాలా లోతైనటువంటి అధ్యాయం అది. ఆ పుస్తకం ఆ 13 అధ్యాయులు మనం ధ్యానం చేయడానికే 1 సంవత్సరం పాటు పట్టేస్తుంది, అంత లోతైనటువంటి గ్రంథం. కాబట్టి నేను క్లుప్త వివరణ ఇచ్చాను. తర్వాత ఏ విషయాల్లో వీళ్ళు అసలు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే, పర్సిక్యూషన్ జరుగుతున్నది కరెక్టే, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు కరెక్ట్గా, ఇక కొంతమంది అయితే బహువిచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా చేస్తూ హెబ్రీ గ్రంథకర్త ఏ విషయాల్లో వాళ్ళు పడిపోతున్నారు, ఏ విషయాల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్న విషయాన్ని క్లుప్తంగా ఆయన రాస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే, ఆ మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడం ఆశపడుతున్నాను. చూస్తారా? అక్కడ చదువుతారు ఎవరన్నా? 2వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? ఎలాగ తప్పించుకుంటాం అంటే, ఏ విషయాల్లో తప్పించుకుంటాం అంటే, ఆ పైన ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలను మనం చూడొచ్చు అక్కడ. ఏమంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అంటే ఒకవేళ నువ్వు తప్పిపోతే నువ్వు శిక్షణ పొందుకుంటావు, ఇప్పుడు కూడా నువ్వు తప్పిపోయి ఎలా తప్పించుకుంటాను అనుకుంటున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. బట్ అక్కడ ఆ పాయింట్ అలా పక్కన పెట్టేసి మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, అక్కడ ఈ గ్రంథకర్త వాళ్ళతో చెప్తున్నటువంటి ఒక మాట వినండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, అంటే ఇప్పుడు ఆ సంఘములో మేబీ వాళ్ళకి కలుగుతున్నటువంటి దుఃఖం వలనో, కలుగుతున్నటువంటి నష్టం వలనో, స్వకీయ దురాశల వలనో ఏమో, కొంతమంది ఆలోచించండి. ఆ మాట పౌలు గారు ఎంత వేదంతో చెప్పుంటాడు కదా, అయ్యా మీరు కలిగి ఉన్నటువంటి రక్షణ నిర్లక్ష్యం చేయబాకండి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఇట్లగా రక్షణ నిర్లక్ష్యం చేయటం అంటే ఆయన శిలువను నిర్లక్ష్యం చేయటమే. ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోవడమే, ఆయన తగ్గింపుని మర్చిపోవటమే, ఆయన మన కొరకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత వేదన, అదంతా మర్చిపోవటమే. అదంతా పౌలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడండి. ఆ 2వ అధ్యాయంలో మనం అలాగ చదువుకుంటూ వస్తే పౌలు ఆయన ఏమంటాడు తెలుసా? చివరిలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనం నుంచి చదువుతూ ఉంటే వీళ్ళకి బతిలాడుతున్నాడు. ఇదిగో మీరు విషయం మర్చిపోయారా?
ఈ విషయం మర్చిపోయారా? ఏ విషయం మర్చిపోయారు? కాబట్టి పిల్లల రక్త మాంసం గలవారై నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోపరచబడిన వాడిని విడిపించుటకు పైన మరొకటి అంటున్నాడు, ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు, ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు అని జ్ఞాపకం చేస్తూ, ఎలా అనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకోలేదు, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఇక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ గా, ఇగో ఏంటి అసలు మీ యొక్క ద కాస్ట్ ఆఫ్ యువర్ సల్వేషన్, ఎందుకు దాన్ని అంత తృణప్రాణంగా తీసేస్తున్నారు మీరు? అంత లైట్ గా ఎలాగ వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు? ఎలాగ క్రీస్తుని విడిచిపెట్టి లోకంలో మీరు కలిసిపోతున్నారు అనేటువంటి ఆ ఆక్రందన, ఆ బాధ పౌలు గారు హృదయాంతరంగంలో నుంచి వస్తూ ఆయన అంటాడు, వాళ్ళు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ మాట అంటాడు. ఇందువలన ఏంటి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా. ఏంటి మీ పిలుపు ఎటువంటిది? అసలు మీరు ఎందుకు పిలువబడ్డారు? ఎవరితో ఉండటానికి పిలువబడ్డారు? ఎవరి వలన పిలువబడ్డారు? ఏమంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. అరే అంత ఉన్నతమైనటువంటి స్థితిని అలా పక్కన పెట్టేస్తారా? ఆ రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తారా అనేటువంటి మాట పిల్లగా పౌలు గారు మరి గుండెల్లో నుంచి వస్తున్నటువంటి ఆవేదనేమో, ఆక్రందనేమో వాళ్ళతో అంటున్నాడు, సంఘస్థులారా మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి అంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయబాకండి. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు. కారణం ఏంటంటే మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. పేతురు పత్రికలో మాట ఉంటుంది. ఏమండి? పేతురు పత్రిక 1 పేతురు 1:19 ఉన్నటువంటి మాట ఏంటంటే, అమూల్యమైన రక్తము చేత, బంగారం వెండితో కాదు, చదవండి మాట చదవండి అమ్మ ప్రియులరా, అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మీరు విమోచించబడ్డారు పిల్లరా. ఈ ఉదయ కాలంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ హెబ్రీ గ్రంథకర్త ద్వారా మనం వింటూ ఉన్నాం. అదేంటో తెలుసా? మన రక్షణ విలువైనది. ఇట్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ ద గోల్డ్ అండ్ ద సిల్వర్. కారణం ఏంటంటే మనం బంగారం చేత, వెండి చేత మనం విడిపించబడలేదు. ఆ రోజుల్లో ఒక దాసుడు స్వతంత్రుడు అవ్వాలంటే అయితే వెండితో కొంటారు ఆ వ్యక్తిని, లేకపోతే బంగారంతో కొంటారు. ఒక వెండితో బంగారంతో కొంటే ఒక యజమానుడికి ఆ వ్యక్తి దాసుడు అవుతాడు. లేకపోతే వాడిని విడిపించాలని ఎవరు నాశపెడితే ఆ యజమాని దగ్గర నుంచి బంగారం వెండిచ్చి కొంటే వాడు స్వతంత్రం అవుతాడు. ఇక్కడ మన దాసత్వం నుంచి, పాపం అనేటువంటి దాసత్వం నుంచి, మరణ భయము అనేటువంటి ఆ కాడి నుంచి మనము విడిపించబడింది క్రీస్తు యొక్క రక్తము ద్వారా అనేటువంటి మాట మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగనే మనం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రజగా ఒక మాట నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటంటే, ఒకవేళ మరణమే నీ దగ్గరికి వచ్చి నీతో సవాల్ చేసి, ఇదిగో ఈ క్షణంలో నేను నీ ప్రాణాన్ని తీసుకోబోతున్నాను, కానీ నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒక ఆప్షన్, నీవు యేసు ప్రభువుని దేవుడు కాదు అని తిరస్కరిస్తే నీకు నేను కొంతకాలం బ్రతికే అవకాశం ఇస్తాను. ఒకవేళ యేసే దేవుడు అనేటువంటి తీర్మానంలో నువ్వు నిలబడితే ఇప్పుడే నీ ప్రాణం నేను తీస్తాను అనేటువంటి 2 ఆప్షన్స్. ఒకవేళ మరణము నీ ఎదుట నిలబడి నేను సవాల్ చేస్తే నువ్వు ఏ తీర్మానం తీసుకుంటావో నాకు తెలియదు. మీకు చిన్న సాక్ష్యం చెప్తాను ఈ విషయంలో. మనకందరికీ తెలుసు, ISIS తీవ్రవాదులు 22 మందిని నిర్దాక్షిణంగా గొంతు కోసి సముద్ర తీరంలో చంపేశారు. అదంతా మనం చూసాం, వీడియోలో కూడా చూసాం మనం.
ఆశ్చర్యపోయాం, విభ్రాంతి నొందాం, చాలా బాధపడ్డాం. అయితే నేను అబుదాబి వెళ్ళినప్పుడు ఆ కోప్టిక్ సంఘలో ఉన్నటువంటి కొంతమందిని కలిశాను నేను. ఈ చనిపోయినటువంటి 22 మంది అక్కడ ఆ పట్టణంలో, సిరియాలో ఆయిల్ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళినటువంటి క్రైస్తవ విశ్వాసులు వాళ్ళందరూ కూడా. ఆ సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు కాప్టిక్ సంఘస్థులు అనమాట. సో వీళ్ళకి ఎక్కువ సమాచారం తెలుస్తుంది. నేను వాళ్ళని అడిగాను, అసలు ఎట్లా జరిగింది, ఏంటండి ఇది అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులరా? ఆ మాట నేను విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఎంత రాష్యం నాలో లేదు అనిపించింది. నాది ఓ బతికేనా? నిజంగా మరణం నా ముందు నిలబడి నన్ను సవాల్ చేస్తే నేను నిజంగా నిలబడగలనా? నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్ప విలువైంది, ఆ విలువను నేను కాపాడగలనా అనేటువంటి ఆ ప్రశ్న నేను వేసుకున్నాను. ఏంటో తెలుసా? ఆ సన్నివేశం చెప్తాను వినండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ 22 మందిని సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు. కొంతమంది ఆ ప్రేక్షకుల్ని కూడా ఆ సముద్రం దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు ఒక్కసారిగా చంపలేదు. ఎట్లా చంపారో తెలుసా? ముందు ఒకరి దగ్గరికి వచ్చారంట. వచ్చి వాడు జుట్టు పట్టుకొని ఇట్లాగా గొంతు మీద కత్తి పెట్టి ఒక ప్రశ్న వేశారంట. ఇదిగో, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, అల్లా దేవుడు అని చెప్పు, నేను వదిలేస్తాను. గొంతు మీద కత్తి ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. యేసు దేవుడు కాదని చెప్పు, అల్లా దేవుడు అని చెప్పు, నువ్వు బతుకుతావంటే అది చెప్తా ఉన్నారు. మరణం గొంతు దగ్గర ఉన్నప్పుడు ఒక్క మాట యేసుని తిరస్కరిస్తే వాళ్ళు బతుకుతారు. వీళ్ళరా గుండెలు పగిలిపోయేటువంటి విషయం ఏంటో తెలుసా? 22 మంది ఒకడు గొంతు ఇలా తెగుతూ రక్తం కారుతుంటే ఏసే దేవుడు, ఏసే దేవుడు, ఏసే దేవుడు. ఒక గొంతు తెగిపోయింది. ఒకడు గొంతు వచ్చి పక్కన పడేసాడు. రెండో వాడి దగ్గరికి వచ్చాడు. రెండో వాడు గొంతు పట్టుకున్నారు. ఇప్పుడు చెప్పురా, ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు, మెడ దిగి పడిపోయింది. ఇప్పుడు నీ మెడ. యేసు దేవుడు కాదని తిరస్కరించు, నువ్వు బతుకుతావు. రెండో వాడు, ఏసే దేవుడు, నేను ఎట్లా చెప్పగలను యేసు దేవుడు కాదని. రక్తం కార్చాడండి ఆయన నా కోసం. నా రక్షణ, నా విలువ ఆయన తుది రక్తపు బొట్టండి. స్వరూపమైనను లేకుండా ఆయన దున్నబడినట్లుగా, ఆయన వీపు దున్నబడి, అయ్యో అంత 10,000లో అతి సుందరమైనటువంటి ఆ యేసయ్య అంతగా చితికిపోయి నలిగిపోయి నా కొరకు రక్తం గార్చి ఎంత గొప్ప రక్షణ అనుభవం నటిస్తే నేను అట్లా చెప్తాను ఆయన దేవుడు కదా. నేను ఎటు చెప్తా? నేను చెప్పనంటే ఒక్కొక్కడి గొంతు కోస్తూ ఇలా 22 మంది యేసు ప్రభు నామం కొరకు చనిపోయే వాళ్ళ ప్రాణాలు విడిచారు. ఆ తలంపు చాలా హృదయాన్ని కదిలించేసింది. ప్రభా, ఒక్కవేళ ఆ స్థితే నాకు వస్తే, ఆ పరిస్థితుల్లో ఒకవేళ నేను ఉంటే, అయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పగలిగినటువంటి అవిశ్వాస స్థితి నాకు ఇవ్వు ప్రభా. నిన్ను విడిచిపెట్టే భ్రష్టత్వం నాకు వద్దు ప్రభా అనేటువంటి ప్రార్థన నేను చేసుకున్నాను. ప్రియులరా, ఏదై కాలం తేటగా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విలువైనటువంటి రక్షణ ప్రభు మనకిచ్చాడు. నిర్లక్ష్యం చేస్తున్నావా? వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఒకరి సమస్య వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే, ప్రియులారా, ఈ హెబ్రీ సంఘంలో ఇంకొక సమస్య కూడా ఉంది. ఏంటి ఆ ఇంకొక సమస్య? ఒకసారి 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవన్న మాట కదమ్మా. చివరిలో ఉన్నటువంటి మాట కావాలి నాకు.
చివరిలో ఉన్నటువంటి మాట కావాలి. ఏంటి ఆ చివరిలో ఉన్నటువంటి మాట అంటే, అమ్మ చదువు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నానమ్మా, ఆ మాట వినండి. ఏంటో తెలుసా? మీరిది వరకు కనపరిచిన ఆసక్తి అంటే ఏంటి? ఆ మాట అర్థం ఏంటి? ఒకప్పుడు ఎంత రాశి ఉంది నీకు దేవుని బిడ్డగా జీవించడానికి. ఒకప్పుడు అసలు నీ విశ్వాస స్థాయి ఎట్లాగుంది, ఒకప్పుడు నీ భక్తి ఎట్లాగుంది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, కొంతమంది ఏమో ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటే, వాళ్ళ విలువను మర్చిపోయి బ్రతుకుతుంటే, ఆ విలువను మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే, ఇక కొంతమంది అక్కడే ఉన్నారంట, కానీ ఆసక్తి లేదు వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఏమండి? మీరు ఇది వరకు కనపరిచినటువంటి, దీనికి ఒక పేరు పెట్టిన నేనేంటి తెలుసా? బ్యాక్ స్లైడింగ్. వెనక్కి జారిపోతున్నటువంటి స్థితి. విశ్వాసములో, భక్తిలో, క్రీస్తుని వెంబడించడంలో వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి స్థితి. బ్యాక్ స్లైడింగ్. పిల్లరా, పౌలు ఎంత బాధపడతా జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, అమ్మా పిల్లరా, ఒకప్పుడు మీరు ఎట్లున్నారు? ఒకప్పుడు ఎంత ఆసక్తి ఉంది మీకు? ఒకప్పుడు సేవ అంటే ఎంత ఆసక్తి, ఒకప్పుడు దేవుని పరిచర్య అంటే ఎంత ఆసక్తి, ఒకప్పుడు పవిత్ర జీవితం గురించి ఎంత ఆసక్తి, ఒకప్పుడు మీ యొక్క జీవితాన్ని కాపాడుకోవటంలో ఎంత ఆసక్తి ఉంది. ఏమైపోయింది ఇప్పుడు ఆసక్తి? ఇదిగో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తుదమట్టుకు అంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు, నువ్వు చచ్చిపోయే వరకు ఆ మొదట ఆసక్తి ఉందే మీకు, దయచేసి ఆ ఆసక్తిలోనే ఉండండి. అంతే ఆసక్తిని మీరు కనపరచండి అనేటువంటి మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా బ్యాక్ స్లైడింగ్ అయిపోయేటువంటి ఆ 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతాడు, ఆత్మీయంగా ఎప్పుడు ఆ వ్యక్తి పడిపోతాడు అనేటువంటి విషయాలను నేను ఆలోచన చేస్తున్నప్పుడు 2 కారణాలు నేను మీకు జ్ఞాపకం, చాలా ఉండొచ్చు కానీ 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఆదికాండం 16:16, ఆదికాండం 17 ప్రారంభం. ఈ 2 చదవండి ఒకసారి. ఆదికాండం 16:16 చదవండి, 17:1 చదవండి. అక్కడ అబ్రహాం గురించే ఉంటుంది. అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూస్తారా? చదువుతారా మాట? హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. అబ్రహాము వయసు, అమ్మ ఒక్క నిమిషం, అబ్రహాము వయసు 86 సంవత్సరాలు. అమ్మ, అబ్రహాము వయసు అక్కడ 86 సంవత్సరాలు. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం. అమ్మ నేను చదువుతున్నాను, నీ సిగ్నల్ లేదమ్మా దివ్య, నేను చదువుతున్నాను. ఆదికాండం 16:16లో అబ్రహాము వయసు 86. ఇప్పుడు 17 వచనం ప్రారంభంలో అబ్రహాము 99 ఏళ్లు వాడైనప్పుడు అని రాయబడింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అక్కడ నేను మీకు ప్రశ్న వేస్తున్నాను. ఏమండి, ఇంతకీ 16:16 అబ్రహాం గారి వయసు ఎంత? 86 సంవత్సరాలు. 17:1 అబ్రహాం గారి వయసు ఎంత? 99 సంవత్సరాలు. సో ఇప్పుడు ఓవరాల్ గా 99 మైనస్ 86 వేసుకుంటే సుమారు ఒక 12-13 సంవత్సరాలు వస్తుంది. మీరు జాగ్రత్తగా వినండి మాట. బైబిల్ చరిత్రలో, హిస్టరీలో, అబ్రహాం యొక్క జీవితంలో అసలు ఈ 12 సంవత్సరాలు అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో ఎక్కడ కూడా రాయబడలేదండి. ఎక్కడ కూడా రాయబడలా.
దీస్ 12 years నేను అనుకుంటుంటాను, అబ్రహాం పాపం చాలా సంవత్సరాలు వేచి ఉన్నాడు. అబ్రహాం చాలా యంగ్ ఏజ్ లోనే పిలువబడ్డాడు. 40-50 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. కొన్ని 50-60 అనుకుందాం. 50 సంవత్సరాలు అప్పుడు పిలువబడినా 86 ఏళ్ళు అంటే 36 years అబ్రహాం వెయిట్ చేశాడు పిల్లల కోసం. పిల్లలు కలగలేదు. చాలా ఎదురు చూసాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎదురు చూసాడు. కానీ ఓ పరిస్థితి వచ్చింది, ఇక నిరీక్షించలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చి మంచి అద్భుతమైనటువంటి సలహా చెప్పింది. ఏమండి, అబ్రహాం రోడ్డు మీద దాటానికి, మనందరిని మన పానాలు తీయటానికి తల్లి గారు ఒక మంచి సలహా చెప్పారు ఈ అయ్యగారికి. ఏమందంటే, ఇదిగో నీ దాసిలో ఒక దాసి నువ్వు పెళ్లి చేసుకో అంది. ఆయన పెళ్లి చేసుకున్నాడు ఉంచుకున్నాడు మనకు తెలీదు. దాసిని చేరదీశాడు. కుమారుడు కన్నాడు ఇస్మాయిలు. పిల్లలు గమనించండి, ఇస్మాయిల్ పుట్టిన దగ్గర నుంచి అబ్రహాము దేవునికి దూరం అయిపోయాడు. కమ్యూనికేషన్ లేదు, అసలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ లేదు. అంటే ఒక మాట చెప్పాలి అంటే అబ్రహాము బ్యాక్ స్లైడ్ అయిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు ఆ 17వ అధ్యాయం ప్రారంభం ఎట్లుంటుందో తెలుసండి. ఆ మాట నేను చదువుకుంటే కొన్నిసార్లు నాకు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు భలే బాధ వస్తుంది. ఏంటో తెలుసా ఆ పరిచయం? నేను చదువుతానండి. 99 ఏళ్ళు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నా సొంత మాటలో చెప్తాను తర్వాత, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని పరిచయం చేసుకున్నాడు అబ్రహాంకి. అబ్రహాం దగ్గరికి వచ్చి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూపు ఇలాగే ప్రార్థనలో కొనసాగుతూ ఉంది. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పక్కన పెట్టేశారు. నేను ఏ పనులన్నీ చేసుకున్నాను. మరలా ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ లోకి వచ్చి నా ముఖం మీకు అందరు కనపడుతున్నప్పుడు, ప్రియులరా నన్ను గుర్తుపెట్టారా మీ సుమనన్న అని నేను అన్నాను అనుకోండి, మీకు అందరికి ఎట్లా ఉంటుంది కదా? అంటే నేను మీ సుమనన్నను అని నేను మీకు పరిచయం చేస్తున్నానంటే అసలు మీరు నన్ను మర్చిపోయారు, నా ముఖం మర్చిపోయారు, నా పరిచర్య మర్చిపోయారు, నా పేరు మర్చిపోయారు. ఎగ్జాక్ట్లీ అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహామును దేవుడు ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహామా, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ప్రైజ్ లార్డ్, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడినయ్యా, గుర్తున్నానా అని అబ్రహాముతో పరిచయం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక సంఘటన మనం అక్కడ చదువుకుంటున్నాం. ఈ ఉదయం నేను అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ తొలి దినాలు, అసలు మనం ప్రభువుని అంగీకరించిన తొలి దినాలు, బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాలు అసలు ఎట్లా ఉంటాయండి? ఎంత టెరిఫిక్ గా ఉంటాయి. అసలు పాపం పట్ల ఎలాగుంటుంది మన వైఖరి? అసలు చూడకూడని దృశ్యాలు చూస్తేనే 4-5 సార్లు స్నానం చేసి ప్రభు తల స్నానం చేసి పశ్చాత్తాపంతో ప్రభు అని ప్రభు పాదాలను పట్టుకునేటువంటి అనుభవం, కన్నీరు కార్చి ప్రభువా అని ఏడ్చేటువంటి అనుభవం. ఇప్పుడుందా సెన్సిటివిటీ? ఇప్పుడుందా ఆ పాపాన్ని అంత సెన్సిటివ్ గా మనం చూడగలిగినటువంటి ఆ హార్ట్? మీరు ఆలోచించండి. అబ్రహాం మర్చిపోయాడండి దేవుణ్ణి, వెనక్కి వెళ్ళిపోయాడు. కొద్ది సంవత్సరాలు అబ్రహాం జీవితంలో అసలు ఏం జరిగిందో దేవునికి అబ్రహాముకి మధ్య అసలు నో హిస్టరీ. ఎంతకంటే భయంకరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ప్రియులరా గమనించండి ఎంత భయంకరమైన విషయం. నాకు చెల్లి తెలుసు, చాలా విశ్వాసంతో ఉండేది అమ్మాయి. చాలా సంవత్సరాలు పెళ్లి కొరకు ఎదురు చూసింది. 34-5 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఆగిలాగిపోయింది. మ్యారేజ్ బ్యూరోలో పెట్టింది. ఆడెవడో గుడికి పోయేవాడు కూడా కాదు, వాడిని పెళ్లి చేసుకుంది. నేను చెప్పానమ్మా, మన ప్రభు నమ్మదగిన వాడు, వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని విడిచిపెట్టడైనా,
మర్చిపోయే దేవుడు కాదైనా. నువ్వు కనిపెట్టి, విశ్వాసంతో కనిపెట్టి అన్నాను. ఇక అమ్మాయి కనిపెట్టలేకపోయింది. ఒక నార్మల్ పర్సన్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏమైపోయింది తెలుసా? చాలా భక్తిగా ఉండేది, చాలా రోషంగా ఉండేది. ఇక అమ్మాయి జీవితం వెనక్కి వెళ్ళిపోయింది. ఇక వాడు అమ్మాయిని మందిరానికి కూడా పంపించడంతగా అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేసాడు. అక్కడితో పర్లేదు. ఇక వాడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, నువ్వు నాతో వచ్చి పూజలు చేస్తావా లేదా అని కూర్చున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. కారణం ఏంటి అంటే, ప్రభు ఇచ్చే వరకు ఆగలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకుని పిల్లరా, ఈ లైవ్ లో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని వింటారా, ప్రభు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వటం మాత్రం కన్ఫర్మ్. కొద్దిగా ఆలస్యం అయితేనే, ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం చేయడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. నన్ను క్షమించండి, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, నన్ను క్షమించండి. అలక్ష్యం మాత్రం చేయడు ఆయన. నమ్మదగినటువంటి దేవుడు ఆయన. గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. సో కనుక మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఇక ఆ కిందంతా చదువుకుంటూ వస్తే ఏం చెప్తాడు తెలుసా? 15వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరు ఆసక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి, అస్సలు విడిచిపెట్టబాకండి ఆయన్ని. అప్పుడు ఎలాగ ఆసక్తిగా ఉన్నాడు, అప్పుడు ఎలాగ విశ్వాసంతో అలాగే ఉన్నాడు అంటూ ఓ మంచి మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏడో తెలుసా? చూడండి కింద, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అని ప్రారంభించి 13వ వచనంలో ఇప్పుడు 15వ వచనం అంటాడు, ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు, బాబు నువ్వు నన్ను మర్చిపోయావు, వెనక్కి వెళ్ళిపోయావు, ఇదిగో నీ జీవితంలో నేను గంభీరమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుణ్ణు, నువ్వు మరలా నీ జీవితాన్ని నా పాదాల్లోకి తీసుకొస్తే, ఆదికాండం 17వ అధ్యాయం చదువుకోండి మీరందరూ. చదువుకొస్తే, నన్ను వెంబడిస్తే, నిందారహితుడిగా ఉంటే, మరలా నన్ను నువ్వు వెంబడిస్తే, నా కృప నిన్ను వీడిపోకుండా నేను మరలా నిన్ను దర్శించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నిలబెడతాను అని మరలా చెప్పినప్పుడు, అబ్రహాము మరలా ప్రభు దగ్గర సాష్టాంగపడి ప్రభువుని వెంబడిస్తూ మరి ఆ మాటదే ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అబ్రహాం యొక్క జీవితంలో. అంటే మధ్యలో కొద్దిగా షఫల్ అయ్యాడు, విశ్వాసములో కొద్దిగా వెనక్కి వెళ్ళాడు, మరలా తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన తన్ను తాను ప్రభు దగ్గర సమర్పించుకుని ప్రియులరా దేవుని కొరకు ముందుకు సాగాడు. ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలరా, ఒక మాట నేను మిమ్మల్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆసక్తి తగ్గిందా? నువ్వేదో ఆశిస్తున్నావు, ప్రభు చేస్తాడు 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 చేస్తాడు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, జరగట్లేదు, విడిచిపెడుతున్నావా? ఇంకేం లే ప్రభువా అంటున్నావా? గుర్తుపెట్టుకో. మన భక్తి ఆయన ఏదో చేస్తాడని కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఖచ్చితంగా చేస్తాడు ఆయన చేస్తాడని ఆయన వెంబడించింది, ఖచ్చితంగా చేస్తాడని. ఇంకంతే. నీకు కలిగి ఉన్నటువంటి రక్షణను బట్టి, నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీవు ఆసక్తి కలిగి ఆయనతో ఏకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఏమండి, దావీదు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడండి సింహాసనం మీద కూర్చోడానికి? 15 ఏళ్లప్పుడు అభిషేకం పొందుకున్నాడు, 30 ఏళ్ల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే 15 సంవత్సరాలు దావీదు వెయిట్ చేశాడండి. యోసేపు 17 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేయబడ్డాడు, 30 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. ఏమండి, అంటే సుమారు 12-13 సంవత్సరాలు యోసేపు వెయిట్ చేయలేదా? అబ్రహాం యొక్క జీవితంలో సుమారు 40-50 సంవత్సరాలు వెయిట్ చేసిందండి. సో గుర్తుపెట్టుకో, ఒక విశ్వాసికి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాస సహితమైనటువంటి నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. జారిపోద్దు, వెనక్కి వెళ్ళద్దు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి. రోజు రోజుకి మన విశ్వాస స్థాయి, రోజు రోజుకి మన ఆసక్తి ఎలాగుండాలంటే మంట మండుతూ ఉండాలి. పరిస్థితులు సరిగ్గా ఉన్నా లేకపోయినా, మన కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా ఉన్నా లేకపోయినా, క్రీస్తుని వెంబడించేటువంటి విషయంలో మాత్రం ఆసక్తి తగ్గకూడదు. ఎప్పుడు కూడా ఆసక్తి తగ్గకూడదు. బ్యాక్ స్లైడ్ ఇంకొక కారణం చెప్పాను, రెండో కారణం కూడా చెప్తాను. రెండో కారణం ఏంటంటే,
క్రైస్తవులంగా మనం విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడింది, మనం ఈ లోకానికి వెలుగు, మనం ఈ లోకానికి ఉప్పు అని. గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు మనం ఏం చెప్తూ ఉంటామంటే అసలు లోకంతో మనకు సంబంధం లేదంట. కరెక్టే. లోక ఆచారాలతో మనకు సంబంధం లేదు, లోకస్తుల పను విషయాల్లో మనకు సంబంధం లేదు, కానీ లోకస్తులతో మనకు సంబంధం ఉంది. ఉప్పు ఎక్కడ వేయాలండి? ఉప్పు కూరలోనే వేయాలి. అంటే నూనె ఉంటుంది, ఏమండి, మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దాంట్లో ఉప్పు పడాలి. అది రుచికరంగా మారాలంటే ఉప్పు కావాల్సిందే. అంటే ఒక క్రైస్తవుడు లోకంలో ఉండాలి, కానీ జగత్తు లోకంలో ఉండాలి, కానీ లోక మాలిన్యం ఈ వ్యక్తికి అంటకుండా ఉండాలి. యేసు ప్రభు వారు పొద్దున్న లెగిస్తే పాపంతోనే ఉండేవాడు, కానీ పాపం అంటిందా? లేదు. ఇది మీకు అర్థం అవటానికి చిన్నప్పుడు నా సండే స్కూల్లో ఓ పాట నేను నేర్చుకున్నాను. అదేంటంటే, ఉప్పు నీటిలో ఉన్న చేప అది ఎన్నటికి ఉప్పుగా లేదు, పాపలోకం అందున్న నేను ఎన్నటికి పాపిగా లేను. ఉప్పు నీటిలో చేప ఉంటుంది, కానీ ఆ ఉప్పు దానికి పట్టదు. అది ఆ ఉప్పులోనే ఉంటుంది, ఆ ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది. కానీ అది బయటికి తీసుకొని మనం కోసుకొని వండుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. ఆ ఉప్పుదానం వస్తుందా నీకు? రాదు. సో విశ్వాసి కూడా లోకములో ఉండాలి, కానీ లోక మాలిన్యం అంటకుండా ఉండాలి. దీనికి ఒక పేరు ఇస్తున్నాను. ఇట్స్ వీఆర్ నాట్ సపోజ్ టు బి ఐసోలేటెడ్. మనం ఐసోలేట్ అవ్వకూడదు లోకంతో. మన సాక్షి ఎక్కడ ఇవ్వాలి? లోకంలోనే ఇవ్వాలి. మన క్రైస్తవ జీవితం ఎక్కడ జీవించాలి? లోకంలోనే జీవించాలి. నువ్వు మందిరంలోకి వచ్చి ముసుకేసుకుని దేవానికి స్తోత్రం 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 అంటే మందిరంలో బాగానే ఉంటావు. నువ్వు మందిరంలో బాగొట్టులో గొప్పతనంగా ఉంది. మందిరంలో బాగా జీవిస్తాం. మనం ఎంత బాగా జీవిస్తామంటే అసలు పక్కన వాళ్ళు కూడా తెలీదు మన భక్తి, అంత గొప్పగా జీవిస్తాం. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పచెప్పే వరకు ఇస్కరియోత జీవితంలో ఆ యొక్క డైమెన్షన్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని గెత్సేమనే తోటలో అప్పచెప్పే వరకు ప్రజలు ఎవరికి తెలియదు, యేసు ప్రభుకి తప్ప. మీరు గమనించారు, అంత టాలెంటెడ్ మనోడు. ఫెలోషిప్ లోనే ఉంటాడు, విశ్వాసులతోనే జీవిస్తూ ఉంటాడు, కానీ మనోడు హృదయం మాత్రం డబ్బు మీద ఉంటుంది. బుర్రేమో సంఘంలో ఉంటుంది, గుండెమో లోకంలో ఉంటుంది. ఆసక్తి తగ్గేటువంటి వారి జీవితాలు ఇలాగే ఉంటాయి. బుర్ర దేవుని మీద ఉంటుంది, హృదయం లోకం మీద ఉంటుంది. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉంటే, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు. కాదు, బుర్ర కాదు సంఘంలో దేవుని మీద ఉండాల్సింది నీ హృదయం. నీ గుండె చప్పుడు యేసయ్య అయి ఉండాలి. నువ్వు ఐసోలేట్ అవ్వద్దు, యూ హ్యావ్ టు బి ఇన్సులేటెడ్ అంటాడు ఒక భక్తుడు. ఇన్సులేట్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటికి వైర్ వచ్చిందండి, ఆ వైర్ లో కరెంట్ వస్తుందండి, ఆ వైర్ ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టుద్ది. కరెంట్ షాక్ తగలకుండా దానిపైన ఒక ప్లాస్టిక్ వైర్ ఇన్సులేట్ అయి ఉంటుంది. వైర్ ని పట్టుకుంటాం, కరెంట్ ఉంటుంది, కానీ కరెంట్ మనలోకి రాదు, ఇన్సులేట్ అయింది. పడవ ఒడ్డునుంటే దానికి ప్రయోజనం లేదండి. పడవ ఎక్కడ ఉండాలి? నీళ్ళలోనే ఉండాలి. పడవ నీళ్ళలోనే ఉండాలి, కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. ఇన్సులేట్. ఒక విశ్వాసి యొక్క జీవితం లోకంలో ఉండాలి, సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, కానీ లోకం ఆ వ్యక్తి హృదయంలోనికి రాకూడదు. ఒక దైవ సేవకుడు ఇలాగ అన్నాడు, నేను లోకంలోనికి వెళ్ళి చూడగా సంఘం నాకు కనపడింది, నేను సంఘంలోనికి వెళ్ళి చూడగా నాకు లోకం కనపడింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘస్థులు లోకస్తులాగా బ్రతుకుతున్నారు, సంఘములో ఉండేటువంటి వారు లోకస్తుల వలె జీవిస్తున్నారు అన్నటువంటి మాట, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారి బతిమాడుతున్నాను, అయ్యా అలాగుండదు, మీరు దయచేసి నమస్కారం పెడుతున్నాను, అలాగుండొద్దు. మీరు లోకంతో కలిసేటువంటి వారు కాదు మీరు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. లోతు నీతిమంతుడే. పేతురుపత్రికలో రాయి ఉంటుంది, నీతిమంతుడైన లోతును తప్పించాను ఉంటుంది. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా, వీళ్ళ కుటుంబం అంతా భక్తిగా ఉంది. మీరు ఆలోచన చేయండి, అబ్రహాము అబ్బా 50 దగ్గర మొదలు పెడతాడు మనోడు, తర్వాత 45 అంటాడు, తర్వాత 40 అంటాడు, 35 అంటాడు, చివరికి 10 దగ్గరకు వచ్చి ఆగిపోతాడు.
మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు అబ్రహాం 10 దగ్గర ఆగిపోయాడు? ఎందుకు అబ్రహాం 10 దగ్గర ఆగిపోయాడంటే, లోతు కుటుంబంలో 10 మంది ఉన్నారు. 2 కొడుకులు, 2 కూతుర్లు. కొడుకులు భార్యలు, కూతుర్ల భర్తలు. సో టోటల్ గా కౌంట్ వేసుకుంటే వాళ్ళు 8 మంది, లోతు వాళ్ళ భార్య 10 మంది. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, అట్లీస్ట్ లోతు కుటుంబం అయినా సరే నీతితో, భక్తితో ప్రభువుని వెంబడిస్తా ఉంటుంది అని అనుకున్నాడు అబ్రహాం. అయితే విచారించదగ్గ విషయం ఏంటంటే, అల్లుళ్ళు లోకంలోనికి జారిపోయారు. జాగ్రత్తమేనండి, అల్లుళ్ళు లోకంలోనికి జారిపోయారు, కోడళ్ళు లోకంలోనికి జారిపోయారు. పిల్లరా, భార్య లోకంలోనికి జారిపోయింది. అల్లుళ్ళు చచ్చిపోయారు, కోడళ్ళు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది. ఏమండి మిగిలింది ఎవరు? ఆ లోతు వాళ్ళిద్దరు కూతుర్లే కదా. అంటే వీళ్ళు ఆ పాపిష్టి లోకంలో ఉంటూ మాలిన్యం అంటకుండా కొంతమంది ఉండగలిగారు. లోతు 2 కుమార్తెలు మాత్రమే ఆ భక్తిని కాపాడుకున్నారు, ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు. మిగతా వాళ్ళు ఆ భక్తిని కాపాడుకోలేకపోయారు. అందుకనే వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళదా ఇంకా మనం చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడికి ముగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ప్రభు చెప్తూ ఉంటే ఎప్పుడన్నా ఈసారి నేను దీన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. ముగించే ముందు నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఓ భక్తులు రాగప్రతి నడుస్తున్నాడు. పరిశుద్ధులరా, దేవుని బిడ్డలరా, మీకు నమస్కారం బిడ్డ చెప్తున్నానయ్యా, రక్షణ నిర్లక్ష్యం చేయబాకని అంటున్నాడు. రెండోది అన్నాడు, ఆసక్తి తగ్గకుండా పని చేయండి అయ్యా. ఒకప్పుడు అసలు ఎట్లా ఉండేవాడు, ఎంత భక్తిగా ఉండేది, ఏమైపోయిందో భక్తి? దయచేసి వెనక్కి వెళ్ళబాకండి, దయచేసి వెనక్కి వెళ్ళబాకండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికలో ఉన్నటువంటి మాటల ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. పిల్లరా, ఒకవేళ నువ్వు నీకు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? లేకపోతే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ప్యాషన్, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఫైర్ లోకంలో కలిసిపోయి, లోకాచారాల్లో పడిపోయి, లోకంతో స్నేహం చేసి, విశ్వాసం కదిలిపోయి, ఇక నా వల్ల కాదులే ప్రభు ఏదో ఒకటి రాజీ పడిపోయి ఆ శక్తి తగ్గిపోయిందా? ఈ రోజున ఆ సేవకుడు ఆ సంఘాన్ని బ్రతుకులాడుతున్నట్లే మీ సేవకుడు మిమ్మల్ని బ్రతుకులాడుతున్నాడు. పిల్లరా, చేతులకు నమస్కారం చెప్తున్నాను. మన రక్షణ విలువైన రక్తం ఎంత 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 గొప్ప భాగ్యం అండి మనకి. అంత గొప్ప కృప ప్రభు మనకి ఇచ్చాడు. నిర్లక్ష్యం చేయబాకండి, అవిధేయతకు తావివ్వబాకండి, అవిశ్వాసానికి తావివ్వబాకండి. మోకరించి ప్రార్థన చేసుకున్నామా? ఉన్నటువంటి వారందరికీ కూడా మోకరించండి. మనం ప్రార్థనలో ఏకీపిద్దాం, ప్రార్థనలో ఏకీపిద్దాం, ప్రార్థనలో ఏకీపిద్దాం.